అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 35వ వచనంలో మనం చదువుకున్నాం, ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వానిని ఆయన అంగీకరించును. అపోస్తుల కార్యములు అనేటువంటి పుస్తకం వైద్యుడైనటువంటి లూకా గారు రాశారు. లూకా రాసినటువంటి పుస్తకం ఇది. ఈ పుస్తకం కనుక మన గ్రంథంలో లేకపోతే పరిశుద్ధాత్మను గురించినటువంటి అవగాహన మనకు ఉండేదే కాదు. చాలా ప్రధానమైనటువంటి సార్వత్రిక సంఘానికి చాలా అవసరమైనటువంటి ఒక ప్రముఖమైనటువంటి పుస్తకములు ఈ పుస్తకం ఒకటి. ఈ 10వ అధ్యాయంలో 35వ వచనంలో మనం చదువుకున్నాం, ప్రతి జనములోనూ ఒక్క జనం కాదు, ఒక వంశం కాదు, ఒక జనాంగం కాదు, ప్రతి జనములోనూ ఆయనకు, అంటే ఎవరైతే ఈ భూమిని సృజించారో, ఎవరైతే నిన్ను నన్ను సృజించారో ఆ గొప్ప దేవునికి భయపడి నీతిగా నడుచుకుంటారో వానిని ఆయన అంగీకరిస్తాడట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన కుటుంబంలోనికి చేర్చుకుంటాడట. ఆయన మనల్ని ఆయన యొక్క రాజ్యములోనికి హక్కుదారులుగా చేస్తాడట. ఎవరిని? ఒక జనాంగం నుండి కాదు, ప్రతి జనాంగం నుండి. కొన్ని విషయాలు రాత్రి మీకు నేను తెలియజేస్తాను. ఈ వర్తమానం కాస్తంత లోపలికి వెళ్ళి కాస్తంత ప్రశాంతంగా మనం కొన్ని మాటలు ధ్యానం చేద్దాం. చూడండి, హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 4వ వచనం ఒకసారి తెరచి చూడండి. మీరు ఐగుప్త దేశంలో నుండి వచ్చింది మొదలుకుని యెహోవానగు నేనే మీ దేవుడను. ఇక్కడ బాగా వినాలి, బాగా గుర్తుపెట్టుకోండి మాటలే. మీ దేవుడను అనండి, ఒక్కసారి అనండి, చెప్పాలి. మీ దేవుడను. మరొకసారి చెప్పాలి, మీ దేవుడను. దేవుడైనటువంటి యెహోవా పలికినటువంటి మాట, మీ దేవుడను నేను మీ దేవుడను, ఐగుప్త దేశం నుంచి వచ్చింది మొదలుకుని యెహోవానగు నేనే మీ దేవుడను. మీ దేవుడను గుర్తుపెట్టుకోండి. మాట వర్తమానంలోకి వెళ్ళాక మనకు అర్థమవుతుంది. మీ దేవుడను. మరొక మాట కూడా నేను మీకు చూపిస్తాను, మరొక మాట కూడా నేను మీ చేత చదివిస్తాను. కీర్తనల గ్రంథం 115వ అధ్యాయం, అంటే 115వ కీర్తన 2వ వచనం. ఏంటి? వారి దేవుడు. ఇందాకేం చెప్పాను మీ చేత? మీ దేవుడను. ఇప్పుడేం చెప్తున్నాను? వారి దేవుడు. మీ దేవుడు, వారి దేవుడు. మరలా ఇంకొక మాట కూడా చదివించిన, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 29వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 29వ వచనం. మన దేవుడు. వెరీ గుడ్. ఇందాకేం చెప్పాను? మీ దేవుడు, వారి దేవుడు, మన దేవుడు. ఇంకొక మాట చదివిస్తాను. జకర్యా గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనం. జకర్యా గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనం. నా దేవుడు. వింటున్నారా ఈ మాటల్ని? ఏమని చెప్పాను మీకు? మీ దేవుడు, వారి దేవుడు, మన దేవుడు, నా దేవుడు. ఇంకొక మాట కూడా చదివించేనా మీ చేత?
మీకా గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనం. తమ 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 దేవుళ్ళు, తమ తమ దేవుళ్ళు. ఏమండి, మీ దేవుడు, నా దేవుడు, వారి దేవుడు, వీరి దేవుడు, తమ దేవుడు, ఏంటండి ఈ మాటలు బైబిల్లో? అసలు ఈ మాటలు చూస్తే మీకేమనిపిస్తోంది? దేవుడు అనేవారు ఎంతమంది ఉన్నారు? వారికొక దేవుడు, మనకొక దేవుడు, నాకొక దేవుడు, మీకొక దేవుడు, వారికొక దేవుడు ఉన్నాడా? లేనే లేడు. ఆయన ఒక్కడైనటువంటి వాడు, సర్వ సృష్టిని సృజించినటువంటి వాడు, సర్వ సృష్టిలో నిన్ను నన్ను కూడా ఆయన పుట్టించినటువంటి వాడు. ఆయన సర్వ సృష్టిని సృజించి నీకు నాకు ఈ యొక్క సృష్టి మీద అధికారం ఇచ్చినటువంటి వాడు. ఆయన దేవుడై ఉన్నాడు, ఆయనే దేవుడై ఉన్నాడు. ఆయనను గూర్చి దేవుని యొక్క వాక్యంలో ఈరోజు మరిన్ని విషయాల్ని మనం ధ్యానిస్తున్నాం. నా దేవుడు, మీ దేవుడు, వారి దేవుడు, వీరి దేవుడు, తమ తమ దేవుళ్ళు. ప్రపంచం ఈరోజు కొట్టుకు చచ్చిపోతుంది దేవుళ్ళ కోసం. ప్రపంచం ఈరోజు నా దేవుడని, మీ దేవుడని, వారి దేవుడని, వీరి దేవుడని. ఈరోజు దేవుని యొక్క సన్నిధానంలో ఈ రాత్రి గమనించాలి, మన దేవుడు గొప్ప దేవుడైన వాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు రాత్రికాల సమయంలో ప్రపంచానికంతటికి సృష్టికర్త అయిన దేవుడు ఒక్కడే. ఆయనను గూర్చి వ్రాయబడింది ఏమనంటే, ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వానిని ఆయన అంగీకరించను. ఏ జనాంగమైనా నాకు ప్రభువైన యేసుతో సంబంధం లేదు అనేవారికైనా, యేసు ఈ యొక్క దేశానికి సంబంధించిన వాడు కాదని చెప్పేవారికైనా, ఎవరికైనా ప్రభువైనటువంటి దేవుడు ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వానిని ఆయన అంగీకరించును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నాకు ప్రభు పరిచయం లేదు, నా కుటుంబానికి యేసయ్య పరిచయం అయ్యేటువంటి అవకాశం లేదు రక్షకుడిగా. కానీ ఆయన తన యొక్క కృపలో మరొక జనాంగము నుండి నన్ను ఎన్నుకుని ఆయన యొక్క దివ్య సేవ చేయడానికి కృప చూపించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ కూర్చున్న దేవుని యొక్క సేవకురాలు, ఇక్కడ కూర్చున్న వారందరం కూడా దేవుని యొక్క కృపలో ఒక్కొక్క జనాంగం నుండి మనం ఎన్నుకున్నబడ్డాం. ఆయన యొక్క కనికరం చేత మనం ఆయనను పొందుకోగలిగాం. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వానిని ఆయన అంగీకరిస్తాడు. ఏ విధంగా అంగీకరిస్తాడంటే, తన కుమారునిగా, కుమార్తెగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలోనికి శరీరధారిగా కన్య మరియ గర్భాన్ని వచ్చారు. 33.5 సంవత్సరాలు ఈ లోకంలో ఆయన శరీరధారిగా ఈ లోకంలో ఉన్నారు. ఆ తరువాత సిలువలో ఆయన ప్రాణం పెట్టి, ఆయన రక్తం కార్చి, ఆయన విమోచించడానికి బలియాగంగా, బలి పశువుగా వధించబడ్డారు. ఆయన సిలువలో మరణించారు. ఆయన చివరి 3.5 సంవత్సరాలలో కొంతమంది శిష్యుల్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ శిష్యులు యేసు ప్రభు కూడా 3.5 సంవత్సరాలు ఆయనతో కలిసి ప్రయాణం చేశారు. ఆయన ఎక్కడుంటే అక్కడున్నారు. యేసయ్య వాళ్ళతో ఒకసారి అన్నాడు, అరే బాబు, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి,
నక్కలకు బొరియలు ఉన్నాయి, మనిషి కుమారుడు తలవాల్చుకోవడానికి స్థలం లేదు, అయినా వస్తారా? వస్తాం ప్రభు, అయినా వస్తాం, మీతోనే వస్తాం ప్రభు. అవునా? సరే రండి. ఆయనతో పాటుగా తిరిగారు, ఆయన చేసిన అద్భుతాలు చూశారు, ఆయనను గూర్చి అవగాహనను కలిగి ఉండడానికి ప్రయత్నం చేశారు, చాలా సంతోషపడిపోయారు, సంబరపడిపోయారు. యేసు ప్రభు మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఆయన ఆరోహణమైపోయి ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోకముందు తన శిష్యులతో కలవరపడకండి, నేను మరలా వచ్చేస్తానని చెప్పాడు. ఆయన పరలోకి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు మేడగదిలో ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి వచ్చారు. సరే, వారి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినా కానీ ఆ శిష్యులలో ఒక ఆలోచన ఉండిపోయింది. మేము ఇజ్రాయేలీయులం కదా, మా దేవుడు అనే ఆలోచన ఉండిపోయింది. అంటే అన్యజనుల దేవుడు వేరు, చెప్పండి, మా దేవుడు వేరు, మా దేవుడైన యెహోవా అనే ఆలోచనలో ఉండిపోయారు. పేతురుతో సహా అన్యజనులు కూర్చున్నటువంటి ఆలోచన వారికి లేదు. అన్యజనులకి వేరే దేవుడున్నాడు అన్నట్టుగా వాళ్ళ యొక్క ఆలోచన ఉండేది. దేవుడు ఒక్కడే కదా, నీ దేవుడు, నా దేవుడు, వారి దేవుడు, వీరి దేవుడు తమ దేవుళ్ళు కాదు కదా, దేవుడు ఒక్కడే కదా. ఈ శిష్య బృందంలో పేతురికి ఈ ఆలోచన వచ్చే క్రమంలో ఒక సంఘటన జరిగింది. అదే ఈరోజు మనం వర్తమానంలో చూస్తాం. 10వ అధ్యాయం మనం చూస్తే అపోస్తల కార్యములు, ఈ మాట ఎందుకని చెప్పబడిందో మనం అర్థం చేసుకోవడానికి కాస్తంత ముందుకు వెళ్ళాలి. ఈ అధ్యాయంలో మీరు ఇలా చూడండి, అది ఇటలీ దేశం. ఏ దేశం అది చెప్పండి? ఏ దేశం? ఇటలీ దేశం. ఇటలీ దేశానికి చాలా మంచి పౌరులు ఉన్నారు. అక్కడ కూడా మనలాగానే అక్కడ కూడా చాలా ఉద్యోగాలు ఉన్నాయి. అయితే ఒక ఉద్యోగి, ఆయన కొర్నేలి, ఆయన పేరు చెప్పండి, కొర్నేలి. ఆయన ఇటలీ అనేటువంటి దేశంలో సైనికులలో శతాధిపతి. శతాధిపతి అయినటువంటి కొర్నేలికి ఒక మంచి అలవాటు ఉంది. ఆ అలవాటు ఏంటో తెలుసా? భక్తి కలిగినటువంటి జీవితం. ఏ అలవాటు అది? భక్తి కలిగినటువంటి జీవితం. కొర్నేలి ఏం చేస్తాడు చెప్పండి? ఒక దేశానికి, సైనిక దళానికి అధిపతిగా ఉన్నాడు. సామాన్యమైన ఉద్యోగి కాదు, చిన్న చితగా వాడు కాదు, ఏదో టైం పాస్ చేసుకునేవాడు కాదు, తీరిక లేనంత బిజీగా ఉండేటువంటి మనిషి కొర్నేలి. ఈ కొర్నేలి భక్తి చేయడానికి సమయం ఎలా దొరికిందబ్బా? చాలామంది ఈ రోజుల్లో, అయ్యా మాకు భక్తి చేయడానికి ఖాళీ లేదండి, ఫుల్ బిజీ జాబ్, ఫుల్ బిజీ అండి, మాకు ఖాళీ లేదండి, మాకు చాలా బిజీగా ఉంది, భక్తి చేసే అవకాశం మాకు లేదు. ఈ కొర్నేలి తన యొక్క ఉద్యోగంలో, తన యొక్క శతాధిపతిగా చేస్తున్నటువంటి పరిస్థితుల్లో అతను భక్తి చేస్తున్నాడు. అతడు గురించి వ్రాయబడింది, భక్తిపరుడు ఒకడు ఉన్నాడు కొర్నేలి అని. అతడు తన ఇంటి వారందరితో కూడా, ఒక్కడు కాదు, ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై, అతను ఒక్కడే కాదు, అతనితో పాటు తన ఇంటి వారందరూ దేవునితో భయభక్తులు కలిగి ఉన్నారు. ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. దేవునికి మహిమ కలుగుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. మన
ప్రియులు మన మధ్యలోనికి వస్తూ ఉన్నారు. దయచేసి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. వెల్కమ్ సార్. ఎమ్మెల్యే గారు మన మధ్యలోకి రావడం చాలా సంతోషం. దయచేసి మనం ఈ ప్రాంతమైనటువంటి మరి గొప్ప నాయకులు మన మధ్యలో ఉండడం, వారు చేతికి ఆహారాన్ని ఇవ్వడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. వారి మధ్యలో ఉండడం ఎమ్మెల్యే గారిని బట్టి చాలా సంతోషిస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. సరే, ఈ కొర్నేలి గురించి మనం వింటున్నాం. నేను తొందరగానే ముగిస్తాను, చాలా జాగ్రత్తగా వినండి. ఈ కొర్నేలి అనేటువంటి ఈయన ఇటలీ దేశానికి ఒక శతాధిపతి అయ్యుండి, ఆయన బిజీ షెడ్యూల్లో ఉండి కూడా ప్రార్థన చేసేటువంటి వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరొక విషయం చెప్పాలి, ఇక్కడ మన మధ్యలో ఉండేటువంటి ప్రజాప్రతినిధి, ఆయన కుటుంబం దేవుని మీద ఆధారపడినటువంటి కుటుంబం. ఆయన కొరకు మనం ప్రార్థన చేయాలి, వారు కూడా ప్రార్థన చేసుకునే కుటుంబం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ భక్తిపరుడైనటువంటి కొర్నేలి గురించి వ్రాయబడింది. ఆయన ప్రార్థన చేసుకుంటున్నాడట. ఎప్పుడో తెలుసా? పగలు ఇంచుమించు 3 గంటలప్పుడు, పగలు ఇంచుమించు 3 గంటలప్పుడు బిజీ షెడ్యూల్ ఉండేటువంటి ఈ కొర్నేలి ప్రార్థన చేసుకుంటున్నాడట. మీరు చెప్పండి, 3 గంటలకు ఏం చేస్తారు? 1 గంటకో ఎప్పుడో భోజనం చేస్తారు, కాస్తంత నడుము వాల్చుకుంటారు. 3 గంటలకు వస్తే గురకలు వినిపిస్తాయి బహుశా కొన్ని ఏళ్ల దగ్గర. ఈ 3 గంటలకి, ఇక్కడ 3 గంటలకి వ్యక్తి దేవుని సన్నిధిలో గడుపుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే మనం ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా దేవునితో గడపడం అనేటువంటి వాస్తవమైన విషయాన్ని మన దృష్టిలో ఉంచుకున్నప్పుడు మనం ఆయనతో కొద్ది నిమిషాలు గడపగలుగుతాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ కొర్నేలి ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఆయనకు ఒక దర్శనం కలిగింది. ఆ దర్శనం చూడండి, దేవుని యొక్క దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడింది. దేవుని యొక్క దూత దర్శనమందు కనిపిస్తున్నారు. ఇక్కడ చూడండి, దర్శనం అంటే ఏంటో, కళ అంటే ఏంటో మనకి తేడా తెలియాలి. దర్శనం అంటే మనం ప్రార్థన చేసుకునేటప్పుడు మనం చూసేది దర్శనం. కళ అంటే మనం నిద్రపోయేటప్పుడు వచ్చేది కళ. ఇక్కడ కొర్నేలి అనేటువంటి భక్తుడు, తనకి యేసు ప్రభు అంటే ఎవరో తెలియదు, యేసు ప్రభును కూర్చున్నటువంటి అవగాహన లేదు, కానీ దేవుడు ఉన్నాడు, దేవుడు చేస్తాడు, దేవుడు చూస్తాడనే ఒక నమ్మకంతో ప్రార్థన చేసుకుంటున్నాడు, భక్తి చేస్తున్నాడు ఈ కొర్నేలి. అయితే ఈ ప్రార్థన చేసుకునే సమయంలో దేవుని యొక్క దూత ఈ కొర్నేలి దగ్గరకు వచ్చి చెప్తున్నారు. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగను? అందుకు దూత, నీ ప్రార్థనలను, నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. నీ ప్రార్థనలు దేవుడు విన్నాడు, నీ ధర్మకార్యాలు దేవుడు చూశాడు, దేవుని దృష్టిలో ఉన్నాయి అవి అని చెప్పి దేవుని యొక్క దూత ద్వారా సమాచారం అందుకున్నాడు కొర్నేలి. కొర్నేలి మనసు ఎంత సంతోషించి ఉంటుందో చెప్పండి. మనం చేసే ప్రతి ధర్మకార్యం దేవుడు తన యొక్క దృష్టిలో పెట్టుకుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనం సామాన్య మానవులుగా కొంతవరకునే ధర్మకార్యాలు చేయగలం, కొంతవరకునే సహాయం చేయగలం. కానీ ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు వేవేల మందికి సహాయం చేసేటువంటి అవకాశాన్ని దేవుడిచ్చాడు. అలాంటి గొప్ప కార్యాన్ని ఇక మరి ఎమ్మెల్యే గారికి ఇవ్వడం దేవుని యొక్క కృప. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎమ్మెల్యే గారు చేయగలిగినన్ని పనులు, సహాయ కార్యక్రమాలు మనం చేయగలమండి? కొర్నేలి గారు చేయగలిగినన్ని సహాయ కార్యక్రమాలు మనం చేయగలమండి? ఆయన మరి పరిపాలనలో సుభిక్షంగా ప్రజలు ఉండాలని మనం కూడా కోరుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ కొర్నేలి చేస్తున్నటువంటి ధర్మకార్యాలు దేవుని దృష్టికి వెళ్ళాయి,
ప్రార్థన కూడా దేవుడు చూశాడు, దేవుడు ఆలకించాడు. ఈ దూత చేత కబురు పంపించాడు. ఇప్పుడు ఇంకా సమాచారం ఇంకా ఉంది చూడండి. ఇప్పుడు నీవు యొప్పేకి మనుషులను పంపి పేతురును మారుపేరు గల సీమోనుని పిలిపించు. ఇలా చూడండి, ఈ యొక్క కొర్నేలితో దూత ద్వారా సమాచారం పంపించాడు. ఏమనంటే, కొర్నేలి, నీ ప్రార్థనలు బాగానే ఉన్నాయి, నీ యొక్క ధర్మకార్యాలు బాగానే ఉన్నాయి, కానీ నీవు యొప్పే అనే ఒక ప్రాంతానికి మనుషుల్ని పంపించి అక్కడ సీమోన్ అని మారు పేరు కలిగిన పేతురు ఉంటాడు, తీసుకు తెచ్చుకో అని అంటాడు. ఎందుకు ప్రభువా? నేను చేస్తున్న ప్రార్థనలు నీకు సరిపోవడం లేదా? నేను చేస్తున్న ధర్మకార్యాలు నీకు చేరడం లేదా? చేరుతున్నాయని నువ్వే కదా చెప్పు, ఎందుకు అని అడగలేదు కొర్నేలే. అలా అడగలేదు. యొప్పేకి మనుషుల్ని పంపించి పేతురు అనేటువంటి వ్యక్తి ఎక్కడున్నాడో అడగడానికి ప్రయత్నం చేశాడు, పంపించాడు. అప్పటికి యొప్పే అనే ప్రాంతంలో, పట్టణంలో పేతురు అనేటువంటి భక్తుడు ఉన్నాడు. నేను ఆ యొప్పే అనేటువంటి ప్రాంతం వెళ్ళినప్పుడు ఆ యొక్క పరిసరాలన్నీ కూడా చూసి సంతోషించాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పేతురు అనబడినటువంటి ఈ యొక్క దైవజనుడు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. 12 గంటలకు ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ఆకలేస్తా ఉంది. ఆకలేసే సమయంలో ప్రార్థన చేస్తున్నాడు. ఎక్కడో తెలుసా? డాబా మీద. ఎవరో ఇంటికి వచ్చాడు. ఆయన బహుశా వంటగదులు ఇలా చూసుంటాడు, ఇంకా పెట్టలేదు, స్టవ్ వెలిగించలేదు, మొత్తం మీద పని అవ్వలేదో. ఈ టైం వేస్ట్ చేయడం ఎందుకని పైకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు దైవజనుడు. ప్రార్థన చేస్తుంటే దైవజనునికి అక్కడ ఒక దర్శనం కనిపించింది. పై నుండి ఒక దుప్పటి 4 చెంగులు పట్టుకుని క్రిందకి దిగబడింది. అందులో చతుష్పాద జంతువులు ఉన్నాయి. అంటే ఇజ్రాయేలీయులు ఏ జంతువులనైతే తృణీకరిస్తారో, ముట్టుకోరో, పలకరో వాటిని ఆ యొక్క దుప్పట్లో చూశాడు. ఒక స్వరం వినిపిస్తుంది పేతురు గారికి, పేతురు ఆకలిగా ఉన్నావా? అవును ప్రభా. అయితే తినై. ఇవా నేనా? తిననా? వద్దు ప్రభా, నేను తిన్ను, ఎందుకంటే నేను ఇజ్రాయేలీయుణ్ణి కదా అని అంటున్నాడు. ఇప్పుడు గమనించాలి, ఈ పేతురు అలా అనగా పైకి వెళ్ళిపోయింది. ఆ దుప్పటి ముమ్మారు అలా క్రిందకి దిగింది. ముమ్మారు కూడా పేతురు వద్దన్నాడు. పైకి వెళ్ళిపోయింది ఆ యొక్క దర్శనంలో దుప్పటి. అప్పుడు పేతురికి పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేశాడు, పేతురు, నీవు ఏదైతే నేను ఆహారాన్ని పరిశుద్ధపరిచి నీ దగ్గరికి పంపించానో దాన్ని తృణీకరిస్తున్నావు. నేను పరిశుద్ధపరిచినటువంటి దానిని నువ్వు స్వీకరించాలి. ఇప్పటి వరకు పేతురు, నేను ఇజ్రాయేలీయుని కదా, నా దేవుడు, మీ దేవుడు, వారి దేవుడు, తమ తమ దేవుళ్ళు అని అన్నాడు కదా. ఇప్పుడు పేతురుతో దేవుడు మాట్లాడుతున్నాడు, లేదు, అన్యజనులకు కూడా నేను దేవుడను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రజలందరికీ నీ దేవుడను. కులాలు ఎక్కడ మనం ఏర్పాటు చేసుకున్నాం, మతాలు ఎక్కడ మనం ఏర్పాటు చేసుకున్నాం. కులాలు గోడల్ని, మతాల గోడల్ని తన్నుకుని మన ప్రభు అయిన యేసయ్య మనల్ని ఒక్క కుటుంబంగా చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం యేసయ్య రక్తం చేత కొనబడ్డాం, కడగబడ్డాం, ఆయన యొక్క పిల్లలంగా మార్చబడ్డాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అన్య జనులను సైతం ఆయన కృప చూపి ప్రేమించాడు. ప్రతి జనములో నుండి ఆయన తనకు భయపడే వారిని చేర్చుకుంటున్నాడు. ఆయన ప్రతి జనాంగము నుండి చేర్చుకుంటున్నాడు. సరే, పేతురు కొర్నేలి ఇంటికి వెళ్ళాడు. మనుషులు పంపించాడు కదా కొర్నేలి. పేతురు కొర్నేలి ఇంటికి వెళ్ళిన తర్వాత కొర్నేలి అప్పటికే తన ఫ్రెండ్స్ని, తన బంధువులందరినీ కూర్చోబెట్టాడు. ఇదిగో దేవునికి ప్రార్థన చేస్తుంటే దేవుడు ఒక మాట చెప్పాడు, పేతురుది గారిని పిలిపించమని. ఆయన ఏదో చెప్తాడంట, మనం వినాలంట అని చెప్పి బంధువులందరినీ కూర్చోబెట్టాడు. ఇలాగే కూర్చుని వింటున్నారు. పేతురు లేచి మాట్లాడుతున్నాడు, నేను ఇంతవరకు మాకే దేవుడేమో అనుకున్నాను, అన్యజనులకు కూడా దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఈ లోకంలో ప్రపంచం నిన్ను కొట్టివేసిన, ప్రపంచం నిన్ను వద్దన్న, ప్రపంచం నీ మీద అవమానంగా మాట్లాడినా, ఎలా నువ్వున్న అన్య
పరిస్థితులను ఉన్న నా దేవుడు నిన్ను నన్ను ప్రేమించాడు కాబట్టి ఆయనకు మనం బిడ్డలుగా మార్చబడ్డాం. ఆయన మనల్ని అంగీకరించాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి ఘనత కలుగును గాక. నేను 6 రోజుల క్రితం మిజోరాం అనే రాష్ట్రంలో ఉన్నాను. అక్కడ ప్రజలకి తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు. అక్కడ ఉన్న ప్రజలకి జోమి అనే భాష మాత్రమే మాట్లాడుతున్నారు. అయితే ఈ ప్రజలు కూడా నువ్వు ఎన్నుకున్నావా? కొండల్లో కోనల్లో భూమి సముద్ర మట్టానికి 2000 కిలోమీటర్ల ఎత్తులో నివసిస్తున్న ఆ అడవి జాతి వారి మధ్యలో నువ్వు గొప్ప కార్యాలు చేస్తున్నావు. ఈ ప్రజలను కూడా నువ్వు పిలుచుకున్నావా యేసయ్యా? అన్య జనులలో నుండి, ప్రపంచంలో ఉండేటువంటి ప్రతి జనాంగము నుండి మన దేవుడు మనల్ని కోరుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి, ఇప్పుడు యేసయ్యకు భారతదేశానికి సంబంధం లేదా? యేసయ్య తాను ఏర్పాటు చేసుకున్నటువంటి 12 మంది శిష్యుల్లో ఒకడైన తోమాని భారతదేశానికి పంపించింది నిజం కాదా? క్రీస్తు శకము 52వ సంవత్సరంలో తమిళనాడు రాష్ట్రంలో, కేరళ రాష్ట్రంలో ఆయన వచ్చి ఆయన 72 క్రీస్తు శకం 72వ సంవత్సరంలో ప్రార్థన చేసుకుంటున్నప్పుడు బల్లెముతో పొడవబడి ఇక్కడే చనిపోయినటువంటి మాట వాస్తవం కాదా? భారతీయ ప్రజలను నేను ప్రకటిస్తున్న యేసయ్య ప్రేమించాడు. మన దేవుడు, మన ప్రభు మన కోసం ప్రాణం పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్యకు ఈ దేశానికి సంబంధం లేదనే వారితో చెప్పండి, యేసయ్య 12 మంది శిష్యుల్లో ఒక్కడిని ఈ దేశానికి పంపించాడు, ప్రాణం అర్పించాడు. ఇక్కడ ఆ శిష్యుడు ఆయన కృప కలిగిన దేవుడు, ఆయన ప్రేమించిన దేవుడు ప్రతి జనాంగము నుండి మనల్ని కోరుకుంటున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ వేరు సాంప్రదాయాల్లో పెరిగాం, వేరు పరిస్థితుల్లో మనం పెరిగాం. కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క మహాకనికరంతో మనం రక్షించబడ్డాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను విస్తరించి మాట్లాడదలుచుకోలేదు ఈరోజు, ఎందుకంటే చివరి రోజు, పైగా మన మధ్యలో ప్రీతమ నాయకులు కూడా ఉన్నారు. కాబట్టి ఒక 5 నిమిషాల్లో నేను ముగిస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దయచేసి గమనించాలి, మనము మన భారతదేశ ప్రజలందరి కోసం ప్రార్థన చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. మీరు ఎప్పుడు వాళ్ళు అన్యులు అనే మాట అనొద్దండి. వాళ్ళకి దేవుడు తెలియదు, వాళ్ళకి అన్యులు అని అనొద్దు. అందరి కోసం మనం ప్రేమించే బాధ్యతను మనకి ఇచ్చాడు. మన పరిపాలకుల కోసం, మన అధికారుల కోసం, మన ప్రభుత్వం కోసం, మన ప్రజల కోసం, మన భారతీయుల కోసం మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసే బాధ్యత మనందరి మీద ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. కొర్నేలి ఒక్కడు బిజీ షెడ్యూల్లో ఉండి కూడా ప్రార్థన చేశాడు. ఇటలీ మొత్తం ప్రభు యొక్క దేశంగా మార్చబడిపోయింది. ఆమేన్. ఈరోజు గమనించాలి, నీవు నేను ఈ ప్రాంతంలో ప్రభు యొక్క సన్నిధిలో కూర్చున్నామంటే ఒక స్త్రీని దేవుడు ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. అమ్మా నువ్వు నా సేవ చేయని అన్నాడు. ఒక్క స్త్రీని నిలబెట్టుకున్నాడు, జ్యోతమ్మ గారిని. ఇక్కడ ఇంతమందిని కూర్చోబెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనందరం కూడా దేవుని యొక్క సన్నిధిలో ఈ అచ్చయ్యపాలెం గ్రామ ప్రజలందరి కోసం ప్రార్థన చేయాలి. మీరు ఆమేనని చెప్పండి. అచ్చయ్యపాలెం గ్రామాన్ని దేవుడు ఆశీర్వదించును గాక. నీరసంగా ఉందా? గట్టిగా చెప్పాలి. అచ్చయ్యపాలెం గ్రామ ప్రజలను దేవుడు ఆశీర్వదించును గాక. అచ్చయ్యపాలెం గ్రామ రైతాంగాన్ని దేవుడు ఆశీర్వదించును గాక. అచ్చయ్యపాలెం గ్రామ రైతు కూలీలను దేవుడు ఆశీర్వదించును గాక. అచ్చయ్యపాలెం గ్రామంలో ఉన్న వ్యాపారస్తులను దేవుడు ఆశీర్వదించును గాక. అచ్చయ్యపాలెం గ్రామంలో ఉన్న విద్యార్థులను దేవుడు ఆశీర్వదించును గాక. అచ్చయ్యపాలెం గ్రామంలో ఉన్న వృద్ధులను దేవుడు ఆశీర్వదించును గాక. అచ్చయ్యపాలెం గ్రామంలో ఉన్న గర్భిణీ స్త్రీలను దేవుడు ఆశీర్వదించును గాక. అచ్చయ్యపాలెం గ్రామంలో ఉన్న చంటి పిల్లలను దేవుడు ఆశీర్వదించును గాక. అచ్చయ్యపాలెం గ్రామంలో ఉన్న డ్వాక్రా మహిళలందరినీ దేవుడు ఆశీర్వదించును గాక. అందరినీ దేవుడు ఆశీర్వదిస్తాడు.
నీకు ఏ కులమని చూడడం, ఏ మతమని చూడడం, నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభువాన్ని విశ్వసిస్తే, ఆయన రక్షకుడా నన్ను రక్షించు అని అడిగితే, ఆయన కృప చూపించి అన్యజనులను అని ఎవరిని చూడకుండా ఆయన చేర్చుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి, ఆయన మనల్ని చేర్చుకున్నాడు కాబట్టి ఈ సమయంలో అక్కడ కూర్చున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి మనందరం కూడా ప్రభు యొక్క రాజ్యం వెళ్తాం. మనందరం ప్రభు యొక్క రాజ్యం వెళ్తాం. ఆయన రాజ్యంలో నిత్యత్వంలో సాగిపోదాం. మొన్న అహ్మదాబాద్లో ఒక ఫ్లైట్ ఎగిరింది, కొన్ని సెకండ్లలోనే కూలిపోయింది. మనం అనుకుంటాం నాకేమవుద్ది, గట్టిగా ఉన్నాను అనుకుంటాం. మన మరణం ఎప్పుడో మనకు తెలియదు, మన అంతిమ ఘడియలేంటో మనకు తెలియదు. ఒకవేళ ఇంకా నువ్వు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించకపోతే, నువ్వు ఏ స్థితిలో ఉన్నా ప్రభువుని, ప్రభువా నన్ను క్షమించి రక్షించి నీ రాజ్యములో హక్కుదారులుగా చేర్చుకొని అడిగితే, కృప కలిగిన దేవుడు ఆయన కృప చూపించి ఈ సహాయం చేస్తాడు. ఈరోజు పగలు 4 బాప్తిస్మం ఇచ్చాను. వారు ఇక్కడే ఉన్నారు. ఇంకా ఈ రాత్రి ఎవరైనా బాప్తిస్మం కావాలని అడిగితే, సేవకురాలను కలిస్తే ఈ రాత్రి బాప్తిస్మం ఇచ్చి ప్రభు యొక్క రాజ్యంలోనికి హక్కుదారులుగా మార్చడానికి ఇష్టపడుతూ ఉన్నాం. దేవుడు మనందరినీ దీవించి అన్యజనులలో నుండి మనల్ని రక్షించిన ప్రభువుకి ఒకసారి చప్పట్లు కొడతారా? ప్రభు, ఈ చప్పట్లన్నీ మీరు స్వీకరించండి. ఈ చప్పట్ల ద్వారా మీరు మహిమ పొందండి. ఈ చప్పట్ల ద్వారా మీరు ఘనతను స్వీకరించండి. ఈ చప్పట్ల ద్వారా మీరు సర్వశక్తిమంతుడుగా మీరు ఘనత, మహిమ, ప్రభావములు పొందమని అడుగుతున్నాను. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను. ఆమేన్. దేవుడు మనందరిని దీవించునుగాక. ప్రాముఖ్యంగా మరి ఎమ్మెల్యే గారిని బట్టి హృదయపూర్వకంగా సంతోషిస్తూ, వారిని చూడడానికి చాలా సంతోషం, చాలా ఆనందంగా ఉంది. మరి తిరిగి సమయాన్ని మరి జ్యోతిమ్మ గారికి అప్పగిస్తూ ఉన్నాను. దేవుడు మనందరిని దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.